లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సరిగ్గా రాహుల్ గాంధీని మాట్లాడనివ్వట్లేదంటూ 100 మందికి పైగా ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో ఆ తీర్మానం మీద చర్చ జరగాలి. ఆ చర్చ తర్వాత ఓటింగ్ జరగాలి. అది వీగిపోయే వరకు నేను సభలోకి అడుగు పెట్టనంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. ఇటు పక్కన స్వయంగా ఆయన స్పీకరు ఎట్ ద సేమ్ టైం ఈలోపు అసలు ఈ గొడవ అంతటికి కారణమైనటువంటిది కిరణ్ రిజిజు బయటపెట్టుకొచ్చారు. మొన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే పర్టిక్యులర్గా కావాలని చెప్పి మహిళా ఎమ్మెల్యేలను పెట్టి డ్రామా ఆడబోయినటువంటి ఉదంతాన్ని ప్రధానంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఏదైతే ఆ రోజున జరిగినటువంటి పరిణామాల్లో కావాలని ప్రధానమంత్రి ఆ ప్లేస్ దగ్గర ఎలా చేశారు, ఆయన్ని అంటే మొన్ననే చెప్పుకున్నాం, దాడి చేయడానికి కుట్ర పన్నారు, మహిళా ఎమ్మెల్యేలని మోడీ ఏదో చెయ్యబోయారన్నటువంటి ప్రొజెక్షన్ చేయడానికి ప్రయత్నించారన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా తాజాగా రిలీజ్ చేసుకొచ్చారు. కావాలని చెప్పి నాటకాలు ఆడుతున్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇప్పుడు స్పీకర్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు.